అప్పుడైనా ఇప్పుడైనా ఆమె అధికార పార్టీకి చెందిన మేయరే. అప్పట్లో మేయర్ పేరుకే పెత్తనమంతా వేరే ఎవరిదో అనేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మేయర్ కూడా పార్టీ మారారు. మరి ఇప్పుడైనా జీహెచ్ఎంసీ మేయర్గా ఆమె చక్రం తిప్పుతున్నారా? మొత్తంగా అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నారా? పరిస్థితులు మారాయా లేదా? అసలు మేయర్ వ్యవహార సరళి మారిందా లేదా? జీహెచ్ఎంసీలో అసలేం జరుగుతుంది? వాట్స్ దిస్ స్టోరీ? 1 కోటి మందికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. మేయర్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారనే టాక్ ఆమె మీద ఉండేది. అప్పట్లో స్వపక్షంలోనూ విపక్షంగా తన వ్యవహార శైలి ఉండేది. నగరంలో ఎక్కడికి వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యేల పర్మిషన్ తీసుకోవాలనే ఆంక్షలు ఉండేవని చెప్పేవారు. రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో మేయర్ కూడా అధికార పక్షంలోకి మారారు. అయినా అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అతిపెద్ద నగరానికి ప్రథమ మహిళ అయిన గద్వాల విజయలక్ష్మి 3 ఏళ్ల తర్వాత కూడా తడబాటు పడుతున్నారని, వేగంగా నిర్ణయాలు తీసుకోలేకుండా ఇంకా అంటిముట్టనట్టుగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతివారం స్టాండింగ్ కమిటీ సమావేశం, 3 నెలలకోసారి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న అధికారులు తీసుకొచ్చిన ప్రపోజల్స్ చర్చించడమే గాని తాను స్వయంగా నగర ప్రజల సమస్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన దాఖలాలే లేవు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అని చెప్పుకుంటున్న నగరంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాల్సిన బాధ్యతల్లో ఉన్న మేయర్ విజయలక్ష్మి కేవలం అధికారులపై ఆధారపడి తన పదవి నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ప్రతి 3 నెలలకోసారి నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాల్లో సైతం మేయర్ తన మార్కును చూపించలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా సభా నిర్వహణ సమయంలో కార్పొరేటర్లపై నోరు పారేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇటీవల కార్పొరేటర్లను ఉద్దేశించి ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అని కామెంట్స్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గతంలో అధికార బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మేయర్ విజయలక్ష్మి ఇప్పుడు పార్టీ మారి అధికార పార్టీలోనే ఉన్నారు. అధికార పార్టీల్లోనే కొనసాగుతున్న హైదరాబాద్ అభివృద్ధికి తనదైన ముద్ర వేసుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో మేయర్ విఫలమవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రాజెక్టుల కోసం అధికారులు 6,500 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. కొత్త అప్పులు చేస్తే తప్ప నగరంలో కొత్త ప్రాజెక్టులు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. అధికార పార్టీలోనే కొనసాగుతున్న ప్రభుత్వం నుంచి గ్రేటర్ నగరానికి నిధులు రాబట్టడంలోనూ, కౌన్సిల్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించడంలోనూ, అధికారులతో సమర్థవంతంగా పనిచేయించడంలోనూ మేయర్ విజయలక్ష్మి విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అభివృద్ధి ఆగిపోవడమే కాక నగర ప్రజలకు అందాల్సిన సేవల్లోనూ జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే మేయర్ పదవీకాలం 3 ఏళ్లు పూర్తయింది. ఇంకా 2 ఏళ్లే మిగిలి ఉన్న పదవీకాలంలో అయినా నగర పాలనపై తనదైన ముద్ర వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.